अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒకవేళ ఎవరైనా దేవుడు చేసిన దేవుని బట్టి ఒకవేళ సాక్ష్యం చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. 2 నిమిషాలు దేవుడు ఏం చేసేవారు మనం రేపు చెప్పచ్చు. ఎవరైనా ఉన్నారైనా సరే, ఒకవేళ ఎవరు లేనట్లయితే దేవుడి వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నేను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఈ సమయంలోని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు మార్చబడతాయి, మా జీవితాలు దీవింపబడతాయి. మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి తండ్రి. మానవుని ఆలోచన నుండి వచ్చినది కాదు, మానవుని తలంపును బట్టి కాదు, కానీ నీ యొక్క ఆత్మ ద్వారా, ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది మనందరికీ చాలాసార్లు విన్న మాటే. లోకాన్ని ప్రేమించాడా, మనుషుల్ని ప్రేమించాడా? లోకములు ఎవరున్నారు కదా? ఒక భక్తులు అంటారు కదా, లోకం అంటే మధ్య కాదు, లోకం అంటే మనుష్యులు. లోకములు ఎవరున్నారంట? మనుష్యులు ఉన్నారంట. దేవుడు లోకములో ఉన్న మనుషులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట? ప్రేమించాడంట. లోకములో ఉన్న మనుషులందరినీ, ఇక్కడ కూర్చున్న మనందరినీ కాదు, ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక వర్గాన్ని కాదు, ఒక జాతిని కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాడు చెడ్డవాడు కానీ, మంచివాడు కానీ, వ్యభిచారి కానీ, హంతకుడు కానీ, ఎవరైనా కానీ, మనిషిగా పుట్టిన ప్రతి వాణిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడన్నంత. ఎంత అంటే, చాలాసార్లు మనము పిల్లలను అడుగుతాం కదా, నువ్వు ఎంత అన్నం తిన్నావు అంటే, అంత తిన్నా అంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వాడు నవ్వుతూ ఇంత తిన్నా అంటాడు కదా. ఎంత తిన్నావు అంటే ఇంత తిన్నా అంటాడు. కానీ ప్రేమిని తండ్రి బిడ్డలారా, యేసుక్రీస్తు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే, తన ప్రాణాన్నే మన కొరకు అర్పించేంతగా ప్రేమించాడు. ఇంత అన్నదానికి ఒక కొలత ఉంది, ఇంత అన్నదానికి ఒక కొలత ఉంది. ఇలా పెడితే ఎంత ఉంది కొలత? ఎంత ఉంది? లేదు కదా. అయితే యేసు ప్రభువు సిలువలో నీ కొరకు నా కొరకు ఇలాగా ఆయన మేకుల మధ్య వేలాడాడు.
కారణం ఏంటంటే అక్కడ ఉంది కదా, ఎంత ప్రేమించాడంటే దాని మాటల్లో ఎవరు కూడా చెప్పలేరు. ఇంత అని దానికి ఒక కొలత అనేది లేదు. ఎంత ప్రేమ అంటే ప్రేమను తెలిపిట్లారా, ఎవరు చూపలేనంత ప్రేమ. బిడ్డల పైన తల్లిదండ్రులు చూపలేరు, భార్య పైన భర్త చూపలేడు, భర్త పైన భార్య చూపలేదు. స్నేహితుల మధ్య ప్రేమ ఉండదు. ఈ లోకములో ఎవరు చూపలేనంత ప్రేమ లోకములో ఉన్న ప్రజలపైన యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. కాబట్టి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి వారి కొరకు, మనందరి కొరకు, మన పాపముల కొరకు శిలువలో ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఏమాత్రము కూడా అక్కడ తేడా అనేది లేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన నీ నుండి నా నుండి ఏమి ఆశించి నిన్ను నన్ను ప్రేమించలే. ఒకవేళ మనం దేవుడి నుండి మనం చాలా ఆశిస్తాం కదా, ప్రభు నాకు అది కావాలా, ఇది కావాలా ప్రభు అని. కానీ దేవుడు నీ నుండి నా నుండి ఏమీ ఆశించలే. ఆయన ఒక్కటి ఆశపడింది ఏంటంటే, నా రూపంలో ఉన్న మానవుడు నా రాజ్యంలో నాతో కలిసి ఉండాలా, నిత్యము వాడు జీవించాలి, నిత్యము ఆనందంగా గడపాలని ఆ ఒకే విషయముడు ఆయన ఆ పాపములో ఉన్న మన కొరకు, శాపములో ఉన్న మన కొరకు, దొంగలుగా ఉన్న మన కొరకు, తిట్టుబోతులుగా తిరిగిపోతున్న మన అందరి కొరకు ఆయన సినిమాలో ప్రాణము పెట్టాడు. ప్రేమ జరిగిలారా, అందుకనే బైబిల్ సాధిస్తున్నది ఏంటంటే, మనందరి కొరకు అంటాం, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు తన ప్రాణమును సిలువలో ఆయన అర్పించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎంత ప్రేమ అంటే, ఈ లోకములో అంట మనుషుల ప్రేమకు ఒక హద్దు ఉంది. మనుషుల ప్రేమకు హద్దు ఉంది. చూడండి, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. స్నేహితుల మధ్య ఒక ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులు భార్య భర్తల మధ్య ఒక ప్రేమ ఉంటుంది, పిల్లలకు తల్లులకు మధ్య ఒక ప్రేమ ఉంటుంది. ఏంటంటే చూడండి, వారి బిడ్డలను అయితే ఒక విధంగా ప్రేమిస్తారు కదా మనుషులు, మనం ఏరే బిడ్డలను ఒక విధంగా ప్రేమిస్తాం. అదే ఆ బిడ్డకు చీముడు వచ్చింది అనుకో, సపోజ్ అర్థంగా చెప్తున్నాం, తల్లి అయితే ఏం చేస్తుంది, అలా తీసేసి ఇక తుడి చేసుకుంటుంది. ఏరే వాడైతే చేయి కూడా పెట్టడు. ఒకవేళ వాడికి తీయాలనిపిస్తే వాడి సక్కలతోనే అంగీతో తీసి వాడికే తుడుస్తారు. ఒకవేళ తీయాలని ఒకవేళ మనసు వచ్చిన. అంటే ఏంటి అంటే, ప్రేమ తెలిపిట్లారా, అక్కడ ప్రేమలో తేడా. హల్లెలూయా. కాబట్టి ప్రేమను తెలిపిట్లారా, స్నేహితుల మధ్య ప్రేమ వేరు, తల్లికి బిడ్డకు ఉన్న వారి మధ్య ఉన్న ప్రేమ వేరు, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ వేరు, ప్రేయసి ప్రియుడి మధ్య ఉన్న ప్రేమ వేరు. అలాగే ఇక్కడంతా ఈ ప్రేమ ఏమంటారంటే అగాపే ప్రేమ. హల్లెలూయా. ఎవరు చూపలేని ప్రేమనే అగాపే ప్రేమ అంటే. ఈ ప్రేమకు అంట హద్దులు అనేవి లేవు, ఈ ప్రేమకు మితి లేదు, ఈ ప్రేమకు కొలతలు లేవు. ఈ ప్రేమ ఇంతవరకే ప్రేమించాలి అన్నది ఆయనకు షరత్ అనేది లేదు. కాబట్టి నా బిడ్డలు, నా రూపంలో ఉన్న మానవులు నశించిపోకూడదని సర్వలోకములో ఉన్న మానవాళి కొరకు యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. ఎంతో ప్రేమించాడంటే, ఎంత అంటే దాని మాటల్లో మనము చెప్పలేము. ప్రేమను కనిపెట్టారా, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ఉన్నతమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి, మానవాళ్ళందరి కొరకు వచ్చి ఆయన అనేక మంది దూషించారు, అనేక మంది హేళన చేశారు, అనేకమైన పిరుగుద్దులు గుద్దారు. అవన్నీ కూడా ఎవరి కొరకు ఆయన భరించారంటే కేవలం నీ కొరకు నా కొరకే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమను జరిపిట్లారా, అటువంటి దేవుడు ఒకవేళ మనకు ఒక ప్రశ్న వేశారనుకో, బైబిల్లో ఉంది ఆ ప్రశ్న కూడా. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మన మంచి వారిని ప్రేమించట్లే, మన జ్ఞానవంతులమని ప్రేమించట్లే, గొప్ప కులస్తులమని ప్రేమించట్లే, లేకపోతే నువ్వు ధనవంతులమని ప్రేమించలే,
నువ్వు అందగాలని ప్రేమించలే. నీలో దేవుడు ప్రేమించడానికి నాలో మనందరిలో ఏ యోగ్యత కూడా లేదు. అసలు మనం మంచి వాళ్ళమే కాము. అయినా సరే దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచివాడు కాబట్టి మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మంచివాడు కాబట్టి పాపంలో ఉన్న మన కొరకు ఆయన ప్రాణములు తెచ్చాడు. రాబిడ్డ అనే దినమెల్లా చేతులు చాచి ఆయన తీరుస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చిన వాడంతా ఎంత పాపినైనా, ఎంత దొంగనైనా, ఎంత హంతకునైనా, ఎంత వ్యభిచారుడైనా సరే ఆయన ప్రేమతో ప్రేమించి వారి జీవితాలకు కొత్త జీవితాన్ని వారికి దేవుడు ఇవ్వాలని దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమలు జరిగిట్లారా ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా తేడా అనేది లేదు. ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, అది ఖచ్చితం. నీ నుండి నా నుండి ఆయన ఏమన్నా ఆశించి ప్రేమించట్లే. ఆయన ప్రేమామయుడు. ప్రేమలోనే ఆయన మాటలోనే ఆయనకు ఒక పేరు ఏంటంటే ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. కాబట్టి తన బిడ్డలను ప్రేమిస్తా ఉన్నాడు. చూడండి, తల్లి ఉందనుకో, తన బిడ్డకు గుజ్జువారు కానీ గుడ్డువారు కానీ పుడితే వదిలేస్తుందా? వాడు అందంగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఏం చేస్తాడు? ఎలా ఉన్నా సరే ప్రేమిస్తా ఉంటాడు కదా. వదిలేస్తారా? నా బిడ్డ బాగలేదని చెప్పేసి వదిలేస్తుందా? నా బిడ్డ నల్లగా ఉన్నాడు, లేకపోతే నా బిడ్డకు ముక్కు బాగలేదు, కళ్ళు బాగలేదు అని చెప్పేసి తల్లి వదిలేస్తుందా? ఎలాగున్నా సరే తల్లి నా బిడ్డ కాబట్టి ప్రేమిస్తా ఉంటాను. నవ్వుకోనికి ఒక మాట చెప్తా. ఒక మాట అంటారు, కాకిపిల్ల ఎలా ఉన్నా సరే తల్లికి ఆ బిడ్డ తన బిడ్డ ఏంటి చాలా ముద్దు. అయితే ఇక్కడ చూడండి, ఈ మాట ఎందుకు చెప్తామంటే మనం ఎలా ఉన్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగున్నా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడంట. ఒకవేళ నువ్వు నేను అనుకోవచ్చు, సరే నేను ఎలాగున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఎలాగ జీవిస్తున్నా సరే, ఎలా మాట్లాడుతున్నా సరే, ఎలా లోకంలో తిరుగుతున్నా సరే నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నేను ఇలాగే జీవిస్తాను అనుకుంటే ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? కానీ ప్రేమను తెలిపిస్తారా? దేవుని ప్రేమలో ఏమాత్రము కూడా తేడా లేదు. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? మన కొరకు ప్రాణములు పెట్టాడు. మానవాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టాడు. మన కొద్దిమందికే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడి కొరకు. ఎందుకంటే ప్రతి మానవుడు ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. నా వైపు చూడు. ప్రేమను జరిపిట్లారా దేవుని స్వరూపంలో ఉన్నాడు మానవుడు. ఈ లోకంలో చాలా మంది ఏమంటారంటే శాస్త్రవేత్తలు, కోతి నుండి మానవుడు వచ్చాడు. కోతి నుండి వస్తే కోతి మాత్రం చేయాలి కదా మనం. కోతి మనంత జ్ఞానంగా ఉంటుందా? మనంత జ్ఞానంగా మాట్లాడుతుందా? కోతికి వాయు వరుసలు తెలుసా? కోతికి ఒరే వాడు నాకు సాయం చేసేది దావములు వాడి కొద్ది వాడు పోతున్నాడే వాడికి కావద్దని తెలుసా కదా? చూడండి, ప్రేమను జరిపిలాగా దేవుడు మనల్ని కలగ చేయడమే మానవులుగా కలగ చేశాడు. పందులుగా, కుక్కలుగా, పుత్తులుగా చేయలేదు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడి రూపంలో ఉన్నాడు ప్రతి మానవుడు. ఆ మానవుడిని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను ప్రేమిస్తున్నాను, నీవు నాకు ఇష్టమైన రీతిలో జీవించు, నాకు ఇష్టడుగా బ్రతుకు, నేను ఇస్తానన్న రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమని తెలిపి